హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సుకన్య. ఈరోజు కోటిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాను. నేను చాలా పురాతనమైన వందల సంవత్సరాల కింద టెంపుల్ ఇది. ఈ టెంపుల్కి చాలా ప్రాముఖ్యత ఉంది, కానీ పబ్లిక్లో అందరికీ తెలియదు. ఇది నీల్కమల్ బుక్ షాపు, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, కోటి సుల్తాన్ బజార్ ఎదురుగా ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఈ టెంపుల్లోకి వెళ్దాం పదండి, చూద్దాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. వందల సంవత్సరాల కింద టెంపుల్ ఇది. గుడి ఆవరణ ఇది. ధ్వజస్తంభం దాటంగానే చిన్న ఆంజనేయ స్వామి మనకు దర్శనం ఇస్తారు. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి పురాతనమైన టెంపుల్. చూడండి, కట్టడం కానీ రాతి కట్టడం ఇవన్నీ స్తంభాలు ఎంత బాగుందో చూడండి. లోపల మళ్ళీ ఇంకొక ఆంజనేయ స్వామి ఉంటుంది. ఇదిగోండి, ఇది చాలామందికి తెలియదు. సెంటర్లో ఉంది కోటి సుల్తాన్ బజార్. అందరూ షాపింగ్లకు వస్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా ఇక్కడ టెంపుల్ ఉందని తెలియదు. లోపలికి వస్తే కానీ తెలుస్తుంది టెంపుల్. లోపల ఇంకొక ఆంజనేయ స్వామి. ఇది స్వయంభూ వెలిసినటువంటి టెంపుల్ ఇది. ఇక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా గుజరాతీ మార్వాడీస్ చేస్తారు. చాలా బాగుంది, ప్రశాంతంగా టెంపుల్ అసలు ఎంత బాగుందో. ఇక్కడ స్వామివారికి శనివారం అభిషేకం జరుగుతుంది. చాలా బాగా. ఎవరైనా మనం శనివారం స్వామివారికి సేవలు చేయాలనుకుంటే రావచ్చు. ఇదండి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. ఇది ఇదిగోండి స్వామివారు. నేను అయ్యగారిని పర్మిషన్ తీసుకొని మీ అందరి కోసం వీడియో చేస్తున్నా. అందరూ కూడా స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని. ఎంత చక్కగా ఉందో చూడండి టెంపుల్. రాతి కట్టడం చూడండి, పురాతన వందల సంవత్సరాల కింద టెంపుల్. దీన్ని ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ కట్టడము, ఈ గుమ్మాలు చూస్తేనే తెలుస్తుంది మనకి ఈ టెంపుల్ ఎంత పురాతనమైనదో. ఇది అయ్యగారు పూజ చేస్తున్నారు చూడండి. రెండు గోవిందరాజ స్వామి. పైన చూస్తే మీకు అర్థమవుతుంది. రాతి కట్టడం, కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి టెంపుల్. చూడండి, వందల సంవత్సరాల కింద వృక్షం, ఎంత మహావృక్షం చూసారా. 2 వేర్లు చూడండి ఎంత బలంగా ఉన్నాయో. ఈ స్లాబ్ వేసేటప్పుడు ఆ చెట్టును కూడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చూడండి, ఎంత పెద్ద చెట్టు చూసారా. స్లాబ్ వేసేటప్పుడు కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ శివాలయం, నందీశ్వరుల వారు శివాలయం చూడండి. ఇక్కడ వినాయకుడు. ఇదంతా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయి. ధ్యాన మందిరం లాగా ఇక్కడ చిన్నగా కట్టారు. ఎంతైనా మార్వాడీస్ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి, నీట్నెస్. అఫ్కోర్స్ గుళ్ళో ఎక్కడైనా చేస్తారు, వీళ్ళు మరీ చాలా నీట్గా ఉంచుతారు మార్వాడీస్. ఇదండి టెంపుల్ అంతా కూడా. మీరందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి అనేది ఇక్కడ నమ్మకం. స్వామివారిని సేవించుకోవచ్చు, సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రతి శనివారం ఇక్కడ అభిషేకం జరుగుతూ ఉంది. మళ్ళీ ఒక్కసారి స్వామివారిని చూపిస్తాం దగ్గరగా చూడండి. ఓం నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః.